సెగగడ్డలు రాకుండా తీసుకోవలసిన చిట్కాలు. సెగ్గడ్డలు లేదా ఫరంక్యూల్స్ అంటారండి. ఈ ఫరంక్యూల్స్ అనేవి మనకి హెయిర్ ఫాలికిల్ అనేది డీపర్ లెవెల్లో, హెయిర్ ఫాలికిల్ రూట్ వచ్చేసి డీపర్ లెవెల్లో మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి ఇట్లా ఎర్రటి కురుపులాగా గడ్డల్లాగా ఏర్పడతాయి అన్నమాట. సో ఈ సెగ్గడ్డలు అనేవి మనకి మామూలుగా చర్మం పైన ఎర్రగా గడ్డల కింద వస్తాయండి. సో ఇవి ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చండి. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి కామన్గా ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్నప్పుడు ఆ స్వెట్లో మనకి బ్యాక్టీరియా అనేది బాగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్వెట్ వల్ల మన స్కిన్ అనేది కొద్దిగా మ్యాసిరేట్ అవుతుంది. అంటే మనకి స్కిన్లో చిన్న చిన్న కట్స్ లాంటివి, బ్రేక్స్ లాంటివి వచ్చినప్పుడు ఆ బ్రేక్స్ ద్వారా బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయి అది హెయిర్ రూట్ని మనకి డీపర్ లెవెల్లో ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మనకి సెగ్గడ్డలు అనేవి వస్తాయి. అదర్ రీజన్ ఎక్సెసివ్ స్వెట్టింగ్తో పాటు అదర్ రీజన్స్ వచ్చేసి ఇది డయాబెటీస్ అండి. మన ఇమ్యూనిటీ లో అయినప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ డయాబెటీస్ కానీ, క్రానిక్ యాంటీబయాటిక్ యూసేజ్లో ఉన్నప్పుడు కానీ, కొన్ని రకాల ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళలో కానీ, హైజీన్ సరిగ్గా ఫాలో అవ్వని వాళ్ళలో కానీ ఇది కామన్గా చూస్తూ ఉంటామండి ఈ సెగ్గడ్డలు అనేవి. సో ఇవి ఎలా మనకి ముందు చెప్పినట్టు మనకి ఎర్రటి గడ్డలాగా ఏర్పడి పెయిన్ వస్తుందండి. సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది సైజ్ గ్రో అయిపోయి అది పగిలిపోయి మనకి దాంట్లో నుంచి చీము, బ్లడ్ లాంటిది దాంట్లో నుంచి వచ్చి అది హీల్ అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉండి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండడము, ఫీవర్ రావడం కూడా జరుగుతుంది అనమాట. ఈ ఫరంక్యూల్స్ అనేవి కొన్నిసార్లు ఏంటంటే మన ఇమ్యూనిటీ చాలా లో ఉన్నప్పుడు ఏంటంటే పక్కన ఉన్న ఫరంక్యూల్స్ అన్ని కలిసిపోయి కార్బంక్యూల్ అనే ఒక పెద్ద ఏరియా లాగా ఏర్పడి అవి ఇంటర్ కనెక్టింగ్ అవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి మనకి పస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట దాంట్లో నుంచి. సో ఇది యూజువల్గా డయాబెటిక్స్లో చూస్తాము. తర్వాత వచ్చేసి ఈ సెగ్గడ్డలు ఇవి వచ్చినప్పుడు ఏంటి అని అంటే వాటిని చేయకూడని పనులు ఏంటి అంటే వాటిని స్క్వీజ్ చేయడము, బలమంతా యూజ్ చేసి స్క్వీజ్ చేయడం లాంటివి చేస్తే ఏమవుతుందంటే పెయిన్ ఎక్కువ అవుతుంది. ప్లస్ అది మనకి పెద్దగా స్కార్ పడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది కాబట్టి దాని నుంచి పస్సు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ముట్టుకున్నా కూడా దాన్ని పొరపాటున ఎక్కడ అంటించకుండా చేతుల్ని కడుక్కోవడము, తర్వాత మీ టవల్స్ని, మీ బెడ్షీట్స్ని అన్నిటిని లైక్ సపరేట్గా ఉంచుకోవడము, ఇలాంటివన్నీ చేయాలి. తర్వాత హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేయడము, తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేయాలి. ఒకవేళ పెయిన్ ఎక్కువగా ఉంది, సైజ్ ఆఫ్ ద ఫరంక్యూల్ ఎక్కువగా ఉంది, మీకు ఇబ్బంది ఉంది, లేకపోతే చిన్నగా ఉంటే ఏంటంటే అవి స్పాంటేనియస్గా కూడా సబ్సైడ్ అయిపోతాయండి. కొంచెం పెద్దగా ఉంది, సైజ్ పెరుగుతుంది అంటే మాత్రం అది ఇంకా ఎక్కువ అవ్వకముందే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ లైక్ యాంటీబయాటిక్స్, టాపికల్ యాంటీబయాటిక్స్, ఓరల్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట.